బడి బాట పట్టిర్రు గురుకుల బాటతోని బీఆర్ఎస్ వాళ్ళు పిల్లల తిప్పలు అరుచుకోనికి ఇక గట్టే సర్కారోళ్ళు అధికారులు కూడా బల్లలనే తిరుగుతాండ్రు ఎవలెవలు ఏడ తిరిగిర్రు ఎవలెవలు ఏం తిరిగిర్రు ఏడికి పోయిర్రు ఆడ ఎట్లయితాంది అనేది ఈ ముచ్చట పురాగా అరుచుకుందాం పాండ్రి రైట్ ముందుగాల మన ములుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న చూడండి పెరుగు చక్కదనం గురించి చెప్తాండు. అరే పెరుగు మొత్తం పుల్లగున్నది, పాల ప్యాకెట్లు ఎక్స్పైర్ అయినాయి ఇట్లా తెచ్చింది రాయేమి ఈ పెరుగు తింటే పిల్లగాళ్ళ కలసర్ రాదా అని గట్టిగానే గరమైంది అధికారుల మీద. అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఏదైతే చెప్తూ కుదరదు ఇక్కడ అడిగేటోళ్ళు లేరని భయం లేదు. మన అసిడిటీ మన ప్రాబ్లం అవుతుంది. నెంబర్ 1 పాల క్వాలిటీ చెక్ చేసుకోండి. పాల ప్యాకెట్లు అన్ని కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి. మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు వాడు సప్లై చేసేటోడు ఎవడో గానీ వాడు ఒరిజినల్ పాలు తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా పిల్లల హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఇది. పాలు కరెక్ట్ చెక్ చేపి ఏంటి దాంట్లో కల్తీ పాలా కరెక్ట్ పాలు నువ్వు చెక్. హాస్టల్ వార్డెన్ అంటే ఇన్ని ప్రతి ఐటమ్ లోపలి పిల్లలకు కడుపులో పోతుందంటే ప్రతి ఐటమ్ చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు గానీ ఏది గానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచిగా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత వంట చేసి పిల్లలు పెట్టాలి. ఇక గట్లనే గిట్టు కూడా పారు చూడండి. ఆలేరు గురుకుల బల్లె భోజనం చెకింగ్ చేసేందుకు పోయిండు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అగో గుట్కా బుక్కుంటా బువ్వండుతాను అవరో హౌలే అని ఎట్లా తిడుతాండో చూడండి. ఇక గిట్టు కూడా చూడండి. అస్వాబాద్ జిల్లా కౌటాల మండలం మొగర్దగడ్ అనే గ్రామంలో ఉన్న బల్లెకు తనిఖీకి పోయింది అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి మేడం. వంటగదిలో అడుగు పెట్టుడే ఆలస్యంలా పురుగులన్నీ బయటకు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆలుగడ్డలు, పూజు పట్టిన సోరకాయలు, కుళ్ళిపోయిన గుడ్లు, నీళ్ల సాంబారు దర్శనమిచ్చినాయి. ఈ బల్లె ఇప్పటిదాకా యూనిఫామ్ కూడా ఇయ్యలేదట. చలికాలం అయినా కూడా పిల్లలకు ఇప్పటి వరకు చెద్దర్లు కూడా ఇయ్యలేదంటే ఇక గిట్టున్నదన్నట్టు సర్కారు గురుకులాల భాగవతం. దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రక్తంలో అణువణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువు దక్కకుండా, ఈ వర్గాలకు అభ్యున్నతి దొరకకుండా, ఈ వర్గాలు గొప్పగా ముందుకు సాగకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర పెట్టుకొని వరుసగా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లను అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటి వరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా గదే బాట పట్టిండ్రు. ములుగు జిల్లా జాకారంలో ఉన్న గురుకుల పాఠశాల కాడికి బడే నాగజ్యోతి, రాకేష్ రెడ్డిలు కలిసి హాస్టల్ అంతా తిరిగి పిల్లగాళ్ళ తిప్పలు అరుచుకున్నారు. ఇక ఇటు ఇబ్రహంపట్నంలో ఉన్న గురుకుల బాట పట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, ఎర్రోళ్ళ సీనన్న. ఇక చూడండి వంటగది ఎంత ముద్దుకున్నదో, గట్లనే ఈ మరుగుదొడ్లను చూడండి ఇంకెంత ముద్దుకున్నాయో. ఈ దోసకాయలను కూడా చూడండి పురుగులు ఎట్లా పట్టినాయో. ఇంత చక్కదైనమైనా తిండి తింటే పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాకుంటే ఇంకేమైతుంది. ఇక గిట్లున్నాయన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తిరిగి చూసిన గురుకులాల భాగవతం. ఇక చూడాలి ముందు ముందు ఇంకెన్ని భాగవతాలు బయటపడతాయో మరి.